ఎడ్యుకేషన్ అయితే కంపల్సరీ కంటిన్యూ చేయమని చెప్తానండి యాక్చువల్గా. ఇప్పుడు ఉన్న యాక్చువల్గా జనరేషన్కి కానీ ఉన్న సిచ్యువేషన్కి కానీ ఎక్కడ టైం వేస్ట్ జరగకూడదు. చాలామంది స్పోర్ట్స్కి వస్తున్నారు, చాలా టైం వేస్ట్ చేస్తున్నారు యాక్చువల్గాను. ఇంట్లో మమ్మీ డాడీ ఏమనుకుంటారంటే మా వాడు స్పోర్ట్స్కి వెళ్తున్నాడు ఆడుతున్నారు ఏమో అనుకుంటున్నారు. అలా జరగట్లేదు యాక్చువల్గాను. ఒక మంచి ప్లేయరు, మంచి కోచో లేకపోతే మంచి సీనియర్ ప్లేయర్ ఉన్న అండర్లో వెళ్ళి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. విత్ ఇన్ టైం వేస్ట్ చేయొద్దు యాక్చువల్గాను. కంపల్సరీగా ఒక మంచి ప్లేయర్ అవ్వాలని మీరు అనుకుంటే మాత్రం మార్నింగ్ 2 hours ఈవినింగ్ 2 hours కంపల్సరీగా టైం తీయాలి. దాని మీదే ఫుల్ ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తేనే, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ లేదు ప్రస్తుతానికి, ఎక్కడ ఇండియాలోనే లేదు, ఇక్కడే కాదు యాక్చువల్గా. రైల్వే ఆర్మీ సెంటర్లో ఉంది కానీ అన్ని చోట్ల లేదు. సో అందుకోసం అని చెప్పేసి ఎడ్యుకేషన్ మాత్రం వదిలేకండి. స్పోర్ట్స్ని మాత్రం కంపల్సరీగా తీసుకోండి. మీకు ఆరోగ్యం కూడా ఉపయోగం ఉంటుంది యాక్చువల్గా. ఇది మనం ఓన్లీ ఆడేసి ప్రతి ఆట మనం పైకి తీసుకెళ్ళిపోలేదు. ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు మీరు రోడ్ల మీద చూస్తుంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరు ఉండేవారు కాదు. ఈ మధ్యలో ప్రతి వాళ్ళు మార్నింగ్ 4 o'clock చూస్తే రోడ్ల మీద వెళ్ళిపోతూనే ఉన్నారు జనాలు. అవేర్నెస్ హెల్త్ కోసం కూడా వచ్చింది. అలాగే పిల్లలకు కూడాను మీరు ఎలా తీసుకొని వస్తున్నారో పిల్లలకు కూడా నేను అదే చెప్తున్నాను. హెల్త్ వైజ్ కూడా కేర్ఫుల్గా ఉండండి. ఓన్లీ స్టడీస్ అయినా సరే పెద్ద ఉండదు. కాన్సన్ట్రేషన్ మీరు ఆడిన కొలిది కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మీకు ఎడ్యుకేషన్ కూడా ఉపయోగపడుతుంది. సో 2 ట్రావెల్ చేయండి. ఇంటర్మీడియట్ ఇట్లా వరకును మీరు ఫోకస్ చేసి బాగా చేస్తున్నాను, నేను ముందుకు కంటిన్యూ చేయగలను అనుకుంటే మాత్రం కంపల్సరీగా కంటిన్యూ చేయండి. స్పోర్ట్స్లో కంపల్సరీ లైఫ్ ఉంటుంది. రీసెంట్గా గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నది. ఓన్లీ వెయిట్ చేయండి అంతే టైం కోసం.